So, okay, hello everybody, welcome to Try School. The next topic is all about ternary operator. Okay, ternary or conditional operator. సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఆపరేటర్స్ అన్నిట్లో. యాక్చువల్లీ ఆపరేటర్స్ అన్ని కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి, బట్ దాంట్లో కండిషనల్ ఆపరేటర్ ఆర్ టెర్నరీ ఆపరేటర్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ ఇది కొంచెం లాంగ్ వస్తుంది, చూడండి మర్చిపోకుండా. అండ్ ఇది మీకు అర్థమైందంటే నెక్స్ట్ రాబోయేటువంటి కండిషన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, అప్పుడు కూడా మనకి ఇది చాలా ఈజీ అయిపోద్ది అనమాట. ఓకే, సో టెర్నరీ ఆపరేటర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కండిషన్ వచ్చింది ఇక్కడ. నేను ఏ అనే ఒక వేరియబుల్ లోకి ఇదర్ టూ వాల్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నిమిషం ఇక్కడ ఏ 10 తీసుకున్నాను. ఇప్పుడు నేను బి అనేది తీసుకోవాలి, బి వేరియబుల్ తీసుకోవాలి. బిలోకి నేను ఒక స్మాల్ కండిషన్ చెప్తాను చూడండి. బిలోకి నేను ఇదర్ 1 పంపించాలి లేదా 2 పంపించాలి. ఇదర్ 1 ఆర్ 2, 1 కానీ 2 కానీ నేను బిలోకి పంపించాలి. ఎప్పుడు పంపించాలని అంటే ఏలో ఈవెన్ నంబర్ ఉంటే ఏలో ఈవెన్ నంబర్ ఉంటే మనం ఏం చేయాలి, బిలోకి 1 వాల్యూ పంపిద్దాం. ఆడ్ నెంబర్ ఉంటే 2 పంపిద్దాం. ఓకే, ఆడ్ నెంబర్ ఉంటే సరే రివర్స్ చేద్దాం. ఆడ్ నెంబర్ ఉంటే 1 పంపిద్దాం, ఈవెన్ నెంబర్ ఉంటే 2 పంపిద్దాం. ఓకే, బిలోకి అది ఈవెన్ నెంబరా కాదా ఎలా తెలుస్తుంది అంటే మనం ఇప్పుడు అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఒక కండిషన్ చెక్ చేయాలి. ఆ కండిషన్ ట్రూ కాకపోతే ఒకటి అసైన్ చేయాలి, ఆ కండిషన్ ట్రూ అయితే ఒకటి అసైన్ చేయాలి, అంతే కదా. అంటే ఏంటి, ఇప్పుడు ఏలో ఈవెన్ నెంబర్ ఉంటేనేమో బిలోకి ఏం వెళ్ళాలి, 2 వాల్యూ వెళ్ళాలి. ఆడ్ నెంబర్ ఉంటే 1 వాల్యూ అనేది బిలోకి వెళ్ళాలి. అంటే బిలోకి ఇదర్ 1 వెళ్ళాలి, 1 ఆర్ 2 అయితే వెళ్ళాలి కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలా అంటే అక్కడ కండిషన్ చెక్ చేసి దాన్ని బట్టి అసైన్మెంట్ జరగాలి కదా. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే ఇలాంటి కండిషనల్ ఆపరేటర్ని యూస్ చేస్తాం అనమాట. కండిషనల్ ఆపరేటర్ని యూస్ చేస్తాం, ఓకేనా. కండిషనల్ ఆపరేటర్ని యూస్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఆపరేటర్స్ ఇంకొక కాన్సెప్ట్, ఇంకొక చిన్న పాయింట్ నేను మీకు చెప్పాలన్నమాట. ఆ పాయింట్ ఏంటంటే దాట్ ఒక ఆపరేషన్ లో మనకి ఇది అట్లా ఉంచండి, ఒక నిమిషం నేను చెప్తాను మళ్ళీ. ఇది ఎట్లా ఉంచండి. సో ఏ ఈక్వల్ టు 2 ప్లస్ 2. ఇక్కడ చూడండి, ఇది ఒక ఆపరేషన్. ఈ ఆపరేషన్ లో 2 ప్లస్ అనేది ఏంటి, ఆపరెండ్ కాదు, ఆపరేట్. 2 అనేది ఏంటి, అటు 2 ఇటు 2, అటు 2 ఇటు 2 రెండు కూడా ఆపరెంట్స్ అన్నమాట. ప్లస్ అనేది ఆపరేటర్, అంటే ఆ సింబల్ ఏదైతే ఉందో అది ఆపరేటర్ అవుతుంది. ఆ ఆ, అవి దేని మీద పర్ఫార్మ్ అవుతుందో వాటి మనం ఆపరెంట్స్ అంటాం. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, మనకి ఒకే ఒక్క ఆపరేటర్ ఉంది, ఒకే ఒక్క ఆపరెంట్ ఉంది అంటే ఒక ఆపరేటర్ మీద మాత్రమే వర్క్ అవుతుంది అంటే దాన్ని మనం యూనరీ ఆపరేటర్ అంటాం. ఏమంటాము, యూనరీ ఆపరేటర్. 2 ఆపరేటర్స్ మీద ఒక ఆపరేటర్ వర్క్ అవుతుంది అంటే దాన్ని మనం బైనరీ ఆపరేటర్ అంటాం. ఏమంటాము, వి కాల్ దట్ యాజ్ బైనరీ ఆపరేటర్ అన్నమాట. ఓకేనా, వి కాల్ దట్ యాజ్ బైనరీ ఆపరేటర్. అదే 3 ఆపరేటర్స్ ఉన్నాయి చూడండి, అదే చెప్తాను ఇక్కడ, అంతకు మించి ఏం లేదు ఇక్కడ. ఓకేనా, సో ఒకే ఆపరేటర్, ఇఫ్ ద ఆపరేటర్ ఆపరేట్స్ ఆన్ 3 ఆపరెంట్స్, అలాంటి దాన్ని మనం ఏమంటామంటే టెర్నరీ ఆపరేటర్ అంటాం. టెర్నరీ ఆపరేటర్ అంటాము. దీని కండిషన్ సింటాక్స్ చూడండి ఒకసారి. ఫస్ట్ వాల్యూ ఇఫ్ కండిషన్ ఎల్స్ సెకండ్ వాల్యూ. ఫస్ట్ వాల్యూ ఇఫ్ కండిషన్ ఎల్స్ సెకండ్ వాల్యూ. సో అదే కదా మనకి. దాన్ని బట్టి నేను ఇక్కడ ఒక స్మాల్ కండిషన్ ని బిల్డ్ చేస్తాను చూడండి. సో సింటాక్స్ ని పక్కన పెట్టాను, ఇక్కడ కూడా నేను ఒకటి రాస్తాను, ఇందాక మనం తీసుకుందాం. ఓకేనా, సో ఫస్ట్ ఏమన్నాడు, ఫస్ట్ వాల్యూ ఏంటి, 2 అవ్వాలి. ఎప్పుడు, ఇఫ్ ఏమవ్వాలి, ఇఫ్ అది సైజ్ సరిపోవట్లేదు, ఒక నిమిషం. ఓకే, ఇఫ్
ఏ బై 2 ఈక్వల్ టు 0. ఓకేనా? ఎల్స్ 0. అంటే ఇక్కడ ఏమవుతుంది? 2 అవుతుంది. ఎప్పుడు ఈవెన్ నెంబర్ అయినప్పుడు 2 అవుతుంది. ఆర్ ఆడ్ ఎల్స్ అంటే అది కండిషన్ ఫాల్స్ అయినప్పుడు 0 అవుతుంది అనమాట. సో ఇట్లా మనం ఒక యూనరీ ఆపరేటర్ కాదు, టెర్నరీ ఆపరేటర్ని యూస్ చేసుకోవచ్చు. ఒక స్మాల్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. రేపు చూడండి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. 50 ఇయర్స్ అని అవుతుంది ఎప్పుడు ఏ అనేది పెద్ద వాల్యూ అయినప్పుడు. ఓకేనా? ఎల్స్ కాకపోతే 100 అని ఎస్ అని అవుతుంది. చూడండి ఇక్కడ ఇంకో స్మాల్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. ఓకే, గెటర్ ఆఫ్ 2 numbers. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ వీడియో చెప్తాం. ఓకే, సో టు బి కంటిన్యూడ్.